మలయాళం మేకర్స్ థ్రిల్లర్ జోనర్కి సంబంధించిన కథలను గొప్పగా తెరకెక్కించడంలో సిద్ధహస్తులు. ఇక అడవి నేపథ్యంలో కథలను ఆసక్తికరంగా ఆవిష్కరించడంలో వాళ్లు మరింత ముందుంటారు. ఇదే విషయాన్ని మరోసారి నిరూపించిన సినిమానే ఏకో. జయరాం, విపిన్ అగ్నిహోత్రి నిర్మించిన ఈ సినిమాకి దింజిత్ అయ్యతన్ దర్శకత్వం వహించాడు. మిస్టరీ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం. కథ: అది దట్టమైన అడవి ప్రాంతం. కేరళ, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలను కలిపే ఆ ఫారెస్టు ఏరియాను తాకుతూ కురియాచన్, సౌరభ్ సచ్ దేవ్ కి 150 ఎకరాల ఎస్టేట్ ఉంటుంది. కురియాచన్ ప్రకృతి ప్రేమికుడు. అందువలన అతను ఆ ఎస్టేట్ను ప్రాణంగా చూసుకుంటూ ఉంటాడు. మలేసియాలో కొంతకాలం పాటు పనిచేసిన ఆయనకి అక్కడ ఒక బ్రీడ్కి చెందిన కుక్కల పనితీరును గమనిస్తాడు. అక్కడి కుక్కలను తన ఎస్టేట్లో పెంచుతూ ఉంటాడు. కురియాచన్ ఇచ్చిన శిక్షణ కారణంగా అతను వెంట లేకుండా ఆ ఎస్టేట్లోకి ఎవరూ అడుగుపెట్టలేరు. అలాంటి కురియాచన్ కనిపించకుండా పోయి కొన్నేళ్లు అవుతుంది. అందుకు కారణం ఒక క్రిమినల్ కేసు అని చెప్పుకుంటూ ఉంటారు. తన భర్త కోసం ఎదురుచూస్తూ కురియాచన్ భార్య మిలాతియా బియానా మోమిన్ ఎస్టేట్లోని ఒక కొండపై నివసిస్తూ ఉంటుంది. మిలాతియా బాగోగులు చూసుకోవడానికి ఆమె పిల్లలు పీయూస్, సందీప్, ప్రదీప్ ను నియమిస్తారు.